నేను వృధానికి హెరిటేజ్ ఈ విధంగా XYZ రీజన్స్తో డబ్బులు సంపాదించవచ్చు. ఎవరైనా సంపాదిస్తారు. కష్టపడిందే వాడికి డబ్బులు రావు. ఆయన కష్టం అంటే చెప్పాలి కదా. అలా నా మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నా మీద అబాండం వేసి నేను లంచాలు తీసుకున్నాను, క్విట్ ప్రోకో చేశాను, నా కంపెనీల ఇన్వెస్ట్మెంట్లకి వీళ్ళందరినీ వాడుకున్నాను అన్నది అపవాదు. అపవాదు కాదని అవునో ప్రూవ్ చేయండి, నా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్తో నేను కాదు అని తిరిగి కోర్టుకు ఛాలెంజ్ చేయగలిగాడు అతను. ఈ కంపారిజన్ ప్రజలు గ్రహించండి. ఓకే ఓకే. సో ఇంకొకటి ప్రసాద్ గారు, డీల్ లిమిటేషన్ ఈరోజు ఒక పెద్ద సమావేశం జరిగింది తమిళనాడు చెన్నైకి సంబంధించి బేస్ చేసుకుని. కొంతమంది వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు, కానీ ఆయన ఒక లేఖ రాశాడు, 3 పేజీల అస్త్రాన్ని ప్రధాని మోదీకి రాశాడు. అసలు అధికార పార్టీలో ఉన్నటువంటి 2 పార్టీలు దానికి సంబంధించి మాట్లాడలేదు. ఎలా చూస్తారు దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రవచనాలు బాగా చెప్పారు కదండి, పిల్లల్ని పుట్టించేయండి, చంద్రబాబు గారే చెప్పారు. ఓకే, సదరన్ స్టేట్స్ మనం ఆర్థిక భాండాగారాలు ఇవి. మనం డబ్బులు కాయ కష్టాలు చేసి ప్రభుత్వ విధానాన్ని, కేంద్ర ప్రభుత్వ విధానాన్ని 100% ఆచితూచి ఆచరించే సదరన్ స్టేట్స్. ఇది మన ప్రైడ్. ఓలా కుటుంబ నియంత్రణ దేశవ్యాప్తంగా పాటించాలన్న పిలుపుకి ఇవాళ సదరన్ స్టేట్సే కుటుంబ నియంత్రణలు పాటించి పరిమితమైన కుటుంబాలతో అత్యధిక ఆదాయ వనరుల్ని, పొదుపుని మనం దేశ ఖజానానికి, దేశ భాండారానికి మనం దాని ట్యాక్సెస్ రూపంలో కడుతున్నప్పుడు ఏంటంటే జనాభా నిష్పత్తి ప్రకారం మనకి అన్యాయం జరుగుతుంది. దీనికి జనాభా నిష్పత్తి ప్రకారం కాకుండా ప్రాంత వివక్షలకు గురి చేయకుండా సక్రమంగా ఒక డిఫరెంట్ ప్రోరాటాని అడాప్ట్ చేయాలే తప్ప ఈ తలా తోక లేకుండా అవతల స్టాలిన్ ఇక్కడ చంద్రబాబు నాయుడు పిల్లలు పుట్టించండి అన్న బుర్రతక్కువ ఆలోచనలు ఇవ్వడం చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడే దేశ జనాభా చైనాని దాటి ఉన్నాం మనం. వీళ్ళు చేతకాక లెక్క పెట్టట్లేదు, కానీ జనాభా గణన జరిగితే మనం ఎంతమందితో సస్తున్నామో తెలుస్తుంది. తర్వాత ఇది దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన అన్న కార్యక్రమం. ఇప్పుడు ఉదాహరణకి బీహార్ వచ్చి, ఉత్తరప్రదేశ్ ఇట్లా అందరి దగ్గర నుంచి వచ్చి మహారాష్ట్రలోనూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ వచ్చి పనిచేస్తూ ఉంటారు కదా. అలా ఉపాధి కల్పన అన్న కార్యక్రమం కనుక తెరలేపితే జనాభా కూడా సమాన నిష్పత్తిలో ప్రతి దగ్గర ప్రపోర్షనేట్ రేటుతో ఉంటుంది. అక్కడ స్థానికత అని కాకుండా 2-3 ఏళ్ళు క్లాసెస్ మార్చొచ్చు కదా, పిల్లలు పుట్టించడం అని కాకుండా. ఉదాహరణకి బీహార్లో నుంచి ఇక్కడ వచ్చి పనిచేసినాడు 2 ఏళ్ళు పై తీసుకుంటే ఇక ఆంధ్ర పౌరసత్వం అయితే ఆంధ్ర జనాభాలో కన్సిడర్ చేస్తాం, ఇలాంటి చేయొచ్చు కదా. కానీ నేను తీసుకెళ్ళి అక్కడే జనగణన చేసి ఇక్కడేమో మనకి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మన నెత్తి మీద ఉండి కొన్ని కుటుంబాలు వచ్చి సెటిల్ అయిపోయి డబుల్ స్టాండర్డ్స్తో ఉంటున్న విధానాలకు కొన్ని స్వస్తి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ డీలిమిటేషన్లో జనాభా ఒక దిక్కుమాల బాధ అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గాల బాధ ఒకటి. ఇప్పుడు వీళ్ళు సాధారణంగా ఏంటంటే ఉత్తరాదిన ఇప్పుడు యూపీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఏంటనుకుంటారు, యూపీలో కౌంటింగ్ అయిపోయింది అనుకోండి సార్, అక్కడ 90 సీట్లు ఎన్ని ఉన్నాయి, ఎవడు గెలిస్తే అది ప్రభుత్వం అడిదే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కదా. సో అట్లా నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కడైతే ఎక్కువగా కన్సాలిడేట్ అయి ఉంటాయో దాని ఉపద్రవం మిగిలిన స్టేట్ల మీద జాతీయ విధానంలో ప్రాబ్లం పడుతుంది డెఫినెట్గా. సో ఇక్కడ ప్రోరేటాలో గవర్నమెంట్ ఫార్మేషన్కి తీసుకుంటే ఇప్పుడు ఇంత జనాభాకి 90 సీట్లు ఉన్నాయి, అలాగే ఇంత జనాభాకి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కి 25 ఉన్నాయి, ఇక్కడ 17 ఉన్నాయి. ఇప్పుడు ఈ 17ని జనాభా ప్రాతిపదిక మీద 90కి ఇది ఒక డబుల్ స్టాండర్డ్ ఇవ్వడమో, లేకపోతే ఇక్కడ నియోజకవర్గాలు పెంచడమో, ఇక్కడ జనాభాని డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలకు ఏవో తెరలేపాలి. మీకు అర్థమవుతుందా? ఇది కాకుండా మీరు జనాభాని మీరు పెంచుకోండి అంటే మళ్ళీ మొదటికి వస్తాం కదా. వాళ్ళు తక్కువ, ఆల్రెడీ వాళ్ళకి నియంత్రణ లేదు. నియంత్రణలు పాటించిన వాళ్ళతోనే ఇక్కడ మన సస్తనం ఎలా ఉందో. ఈ ముఖ్యమంత్రులకి ఏంటంటే కాన్వాయ్ ట్రాఫిక్ ల్యాప్ కాదు, మీరు మాతో పాటు సస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మీకు అర్థమవుతుందా? ప్రజలు ఎలా ఉన్నారో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలియాలంటే ఇది మొత్తం ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ చేయకుండా మమ్మల్ని అందరినీ మూలకేసి కాలేసి తొక్కకుండా మాతో పాటు సిగ్నల్కి బుక్కులు ఆడుకుంటూ వెళ్తున్నట్టు వెళ్తే అప్పుడు జనాభా మనకే ఎక్కువ ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంగిలి మెతుకులు రావట్లేదన్న విషయం వీళ్ళకి అర్థమవుతుంది. నీకు అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ప్రాథమిక అవగాహన ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఇనిషియేటివ్ తీసుకుని చక్కగా కొలగనం చేశాడు. రైటో రంగు కడుపులో తెలుస్తుంది, అమ్మ బాబా వీళ్ళు ఎంతమంది ఉన్నారో బాబు. అలా రామారావు గారు చెప్పినట్టు 6 కోట్లు కాదు, 6 కోట్ల పైచీలకి తెలంగాణలో లోపల ఉంటుంది లెక్క. కానీ పైకి చెప్పకుండా మనం ఇంతనే మనకింతే ఆదాయం వనరు పొగడి కబుర్లు చెప్పుకుంటా కాలక్షేపం చేశారు అనుకోండి, టైం వేస్ట్. మీకు అర్థమవుతుందా? డిస్ప్రపోర్షనేట్ రేట్తో మనకి రావాల్సినవి రావట్లేదు. ప్రపోర్షనేట్ రేట్ అంటే యాక్యురేట్ ఫిగర్స్ మీరు ఫస్ట్ స్టేట్ కణంలో బాబు మాకు కొలగండి, సమైక్య రాష్ట్రంలో ఉన్న జనాభా మా దగ్గర ఉన్నారు 5 పైన 6 పైన, ఏటి బాధ మాకు, ఈ లెక్కలు సరిపోవట్లేదు ఇది అన్నది స్టేట్ విధానంలో ఫెడరల్ సిస్టంలో గలాలు ఖచ్చితంగా వినబడగలగాలి. స్టాలిన్ ఇనిషియేషన్కి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళకపోవడం సిగ్గుచెట్టు. ఎవరు వీళ్ళకి ఏంటంటే స్టాలిన్ రేవంత్ రెడ్డి వెళ్ళారంటే ఇలా ఎన్డీఏ కూటమి అనుకుంటారని, ఈ ఆయన క్షమించడని ఈ భయం, ఈ పిరికితనంతో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కాకుండా పణంగా పెట్టడం అంటారు దీన్ని. సరే తెలంగాణ సంవేర్ బెటర్ ఇంకా పోయారు. కేటీఆర్ పోయాడు, అక్కడికి రేవంత్ రెడ్డి పోయాడు, చక్కగా పోయారు. కానీ ఇక్కడ మాత్రం సరే ఏదో జగన్ ఏదో లేఖ రాశాడు, దానివల్ల యూజ్ అవుద్దా లేదనేది పక్కన పడేది. ఎవరికి లక్షకి సీటీ సంతకు గాజులని ఎవరికి ఉపయోగం సార్ అది?
ఇప్పుడు వడ్డించేవాడు మనోడైతే ఏడ కూర్చున్నా మన బూరు వస్తుంది. ఆ వడ్డించేవాడు మోడీయే ఎవరికి ఇవ్వట్లేదు బాబు సదరన్ స్టేట్లో నాలు మొత్తుకుంటుంటే ఈయనకి అదేదో ప్రేమ లేక ఉన్నట్టు రాస్తే 11 సీట్లు పరిమితం చేయిపోయింది కదా. అట్లా అంటారా? మీకు అర్థమవుతుందా? అవన్నీ ఉచిత టపాచిపుత్ర కబుర్లు అంటారు. వాటిని టైం వేస్ట్ ఇవి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఎవడైనా బీజేపీ ప్రాపకం కోసం చూడకుండా స్వతంత్ర ప్రతిపత్తితో ప్రాంతీయ పార్టీ మాది, నా ప్రాంత పరిరక్షణని తమిళనాడు తర డిఎంకే ఏడిఎంకేలో నిలబడగలిగితే అప్పుడు మాట్లాడండి. అది పర్మనెంట్ సొల్యూషన్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు, కులాలు, అధికారం ఈ 3 వ్యవస్థలే తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు. ఈ కులాలు రాజకీయం అన్నిటికన్నా అధికారమే పరమావధిగా ప్రవర్తిస్తుంటారు. ఇంకంతే. అధికారమే పరమావధి అన్న దరిద్రానికి రాష్ట్ర ప్రయోజనాలు ఎప్పుడు పరిరక్షించారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఈ తరుణంలో ఇంకా అది బాగుపడే అంటే పరిస్థితి. అఫ్కోర్స్ స్టాలిన్ గారు మీటింగ్కి వెళ్ళి కూడా ఉద్ధరించి ఊళ్ళేళ్ళింది, చచ్చింది ఏం లేదు. అట్లీస్ట్ సదరన్ స్టేట్ వాయిస్ వినిపించొచ్చు అదే కదా. ఈ సదరన్ స్టేట్స్ వాయిస్ నేషనల్ మీడియాలో ఒకసారి గట్టిగా అందరూ వెళ్ళారు బాబు, అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు అన్నది ఫస్ట్ పాయింట్ అవుతుంది. వాళ్ళకు కూడా ఒక ఐడియా కాదన్నా మీరు చూసుకుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో డీకే శివకుమార్ వెళ్ళాడు. ఆయన కురియన్ గారు ఆయన వచ్చారు, కురియనే కదా, విజయన్ గారు, సారీ విజయన్ గారు వచ్చారు కేరళ చీఫ్ మినిస్టర్. డీకే స్టాలిన్ గారు ఎలాగో చీఫ్ మినిస్టర్. మన రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అక్కడి నుంచి అట్లీస్ట్ ప్రెజెన్స్ అన్నా ఉంటే బాగుంటుంది. అట్లీస్ట్ సదరన్ స్టేట్లో డిసెంట్ తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ అచ్చని పచ్చపూసలో కూర్చుని ఉన్నారు. ఇక్కడ మనకు దొరికేది మాత్రం పెద్ద అఘాతం బీజేపీ నుంచి. ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ఎప్పుడు మొండి చేయి చూపిస్తుంది. తెలంగాణకేనండి, కేసీఆర్కి ఏమి సుఖంగా ఏం లేదు. ఏదో వెనక నుంచి భజన చేసినంతకాలం ఆగారు. ఎప్పుడైతే రైతుల ఉద్యమం అని బయటకు వచ్చాడో కర్రు కాల్చి ఇంట్లో కూర్చోబెట్టారు ప్రభుత్వం రానివ్వకుండా. ఇంకా తెలంగాణలో ఆయనకంటూ బ్రాండ్ ఉంది కాబట్టి ఇలా బతికి బట్టకట్టి స్ట్రాంగెస్ట్ అపోజిషన్ లాగా. లేదంటే వాళ్ళు ఇలాగే జగన్మోహన్ రెడ్డిని శిక్షించినట్టు, గతంలో చంద్రబాబుని శిక్షించినట్టు ఈయన కూడా అలాగే శిక్షించేద్దామని దానితో మా ఎడ్డిమాలో ఇక్కడ బీజేపీ కూడా ఓట్లు వేసారు. అక్కడ వాళ్ళు తక్కువ కాదు, వాళ్ళు అక్కడ కూడా గెలిచారుగా బాగానే. అక్కడ బాగానే గెలిచారు. ఎంపీ స్థానాలు గెలిచినాయి, ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. వాళ్ళు కూడా ప్రధానంగా ఉన్నారు. అది మన తెలుగు తక్కువతనానికి నిదర్శనం. ఎవడైతే అన్యాయం చేశాడో అడిగే ఓట్లేశారంటే వాళ్ళు మించిన వాళ్ళు లేరని అర్థం. సరే, కేసీఆర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణకు సంబంధించి, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి. ఈరోజు ఫామ్ హౌస్లో కొంతమంది పార్టీ నేతలతో సమావేశం అవుతూ ఏం చేశారంటే, కొంతమంది రాజకీయ నేతల కళ్ళు మళ్ళీ మన రాష్ట్రం మీద పడుతున్నాయి, రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో ఏమైపోద్దో నాకు భయంగా ఉంది, కొంతమంది గుంట నక్కల్లా ఎదురు చూస్తూ ఉన్నారు మళ్ళీ ఇక్కడికి రావడానికి అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అయితే మీరు గతంలో కూడా మీరు ఒక మాట మాట్లాడారు, ఢిల్లీ వెళ్ళి లేదంటే దుబాయ్ వెళ్ళి అక్కడ క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఏదో చేశారు, మీరు ఏదో చెప్పారు కదా. సో ఆ ఎన్డీఏ కూటమి ఇక్కడ ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా, లేదంటే రేవంత్ రెడ్డిని ఏమైనా షిఫ్ట్ చేయడానికి జరుగుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఏం ప్లాన్ వేస్తున్నారు, లోకేష్ గారు ఏం ప్లాన్ వేస్తున్నారు? ఇక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, ప్రాంతీయత అన్న దాని మీద, ప్రాంతం మీద మమకారం ఇంకా ప్రజల్లో నిగూఢంగా ఉంది. అందులో ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడైనా ఏ సౌండ్ అయినా వినండి, నెగిటివ్ సౌండే తప్ప పాజిటివ్ సౌండ్ రావట్లేదు. సో దాని వైపరీత్యాలు ఎలా ఉంటాయంటే రేపు రాబోయే రోజుల్లో కోరి కొత్త ప్రమాదం కొని తెచ్చుకోదు తెలంగాణ సమాజం. కానీ శిక్షించడంలో మాత్రం ముందుంటారు. మనకి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అప్పుడే ఒక ఇండికేషన్ ఉంది కేసీఆర్ గారికి. అది ఎప్పుడైతే ఆయన పక్క చెవిని పెట్టాడు, పెడ చెవిని విన్నాడో దాని పర్యవసానం అలాగే ఉంటుంది. పైపించి ఒక 40-50 మందిని ఈ తెపలేగాల్ని భరించుకుంటూ కూర్చున్నాడు ఆయన, ఈయన ఎత్తి అవతల కూర్చోబెట్టకుండా. అవన్నీ ఈసారి కొంచెం ఆయన చాలా సాయుధ బలగాలను ఖచ్చితంగా రెడీ చేసుకుంటాడు. పైపచ్చు ఇక్కడ తెలుగుదేశం, మీకు ఎగ్జాంపుల్ చెప్తా, కూకట్పల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు జనసేనకు చేసిన ద్రోహం, బీజేపీ వాళ్ళు జనసేనకు చేసిన ద్రోహం ఇక్కడ అందరికీ తెలిసిన విషయం.